మన వీక్‌నెస్ ఎవరికీ తెలియకూడదని పెద్దవాళ్ళు ఊరికే అని చెప్పలేదండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనము. ఏంటంటే మా చెల్లెలు కొడుకు దీక్షగాడి ఎంటుకల సాంగ్యం అని అంటే గుండు చేస్తున్నారనమాట. సో, ఫంక్షన్ అని వచ్చామనమాట వాళ్ళ ఊరికి. నేను ఇంట్లో ఉన్నాను. చక్కగా నా పని నేను చేసుకొని ఇంట్లో అందరితో నలుగురితో మాట్లాడుకుంటా ఉంటే మా హస్బెండ్ నుంచి కాల్ వచ్చిందనమాట. మా తమ్ముడు మాట్లాడాడు. "అక్క రోడ్డు పైకి రా" అని చెప్పాడు. "ఏం బాబు" అంటే "చింతకాయలు ఉన్నాయక్క" అన్నాడు. చిన్న పిల్లలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాననమాట. ఇంకా నేను వెళ్ళాననేసి వాళ్ళు నన్ను కామెంట్ చేసుకుంటూ నవ్వుకుంటూ నాకు చింతకాయలు కోసిస్తున్నారనమాట. వాళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, నవ్వుతున్నారు, కోస్తున్నాం. కానీ ఆ పల్లెలో వాళ్ళైతే ఇలాగేం చింతకాయలు కరువా ఇలా ఎగబడి కోస్తున్నారు అన్నట్లు చూస్తున్నారనమాట. వాటికి ఒక పెద్ద ఆయన అడిగేశాడు, మీ ఊళ్ళో దొరకవా చింతకాయలు అనేసి. మా తమ్ముడు అన్నాడు అనమాట, మాది టౌన్ తాత, మాకు దొరకదు అనేసి. ఇంకా మా పరువు మేమే పోగొట్టుకున్నాం అనేసి నవ్వుకుంటూనే కోస్తున్నాం అనమాట. మా ఆయన అయితే పరువు అంతా తీసేస్తున్నాను నీ చింతకాయలు పిచ్చితో అని అంటున్నాడు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఇంకొకసారి కూడా ఏం చేసిందంటే అని ఇంకా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టాడనమాట. అంటే వినాయక నిమజ్జనం రోజు కూడా అలాగే చేశాను అనమాట నేను. అప్పుడు ఇంకా చింతకాయలు చాలా చిన్నగా ఉండేవి. ఇప్పుడంటే సైజు పెరిగాయి కానీ అప్పుడు చిన్నగా ఉండేటివి. సో ఆ చిన్న కాయలకే మీ అక్క ఎంబలాడి పెరిగిందిరా అన్నట్లు చెప్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరు కలిసి నాతో బాగా ఓ రేంజ్లో ఆడుకున్నారనమాట. నాకు అర్థమైంది ఏమంటే ఎక్కడికైనా పోయినప్పుడు నా పిచ్చిని కొంచెం అదుపులో పెట్టుకోవాలని. సో ఇంకొకసారి ఇలా ఒకరి దగ్గర బుక్ అవ్వకుండా నన్ను నేను అదుపులో పెట్టుకోవడం నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.